దేవుని నామానికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికి నా వందనాలు. ఇప్పుడు పాటల అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 25 అధ్యాయము ఆఖరి వచనం 28 వచనాన్ని చదువుకుందాం. ప్రాకారం లేక పాడైపోయిన పురమెంతో తన మనసును అణుచుకొని లేనివాడు అంతే. చాలండి. చూడండి, జ్ఞాని అయిన సొలొమోను రాజు ఈ యొక్క మాటలు రాశాడు. ప్రాకారం లేక పాడైపోయిన పురమెంతో తన మనసును అణుచుకొని లేనివాడు అంతే. చూడండి, మనం ఒక ఇల్లు కట్టుకున్నా దాని చుట్టూ కూడా సెక్యూరిటీ చూడండి ఏం చేస్తారంటే ప్రాకారం కడతాం. ఇల్లు కట్టుకుంటే ప్రహరీ అంటాం. తరువాత ఏదన్నా ఏదన్నా చేను వేసుకుంటే దానికి కంచి ఉండాలి, చుట్టూ ప్రాకారం కంచి ఉండాలి. దాని చుట్టూ కంచి లేకపోతే, ప్రాకారం లేకపోతే చూడండి అవన్నీ కూడా రకరకాల పశువులని అవన్నీ వచ్చి పడి దాన్ని మేసేస్తాయి. పెద్ద అందమైన బిల్డింగ్ కట్టించుకున్నాడు అనుకోండి, దాని చుట్టూ ప్రహరీ లేకపోతే ఆ బిల్డింగ్ ఏమవుతుందండి? పాడైపోతుంది. ఆ వచ్చే పోయే పందులు, గేదెలు ఇటువంటివన్నీ కూడా రుద్దుకొని మేకలని, పశువులని అనేక రకాలుగా రుద్దుకొని అది ఏమవుద్దంటే నువ్వు ఎంత కాస్ట్లీ కలిగిన పెయింటింగ్ వేసినా అదేమవుద్దండి? పాడైపోతుంది. కొన్ని సంవత్సరాలకే చూడండి అదేమవుద్దంటే పాడైపోతుంది. అదే దానికి చుట్టూ చూడండి ప్రహరీ ఉందనుకోండి, ఇంటికి బిల్డింగ్కి ఎటువంటి ప్రమాదం రాదండి. అట్లాగే నీకు భక్తిలో చూడండి చాలా ప్రాకారం లేక పాడైపోయిన పురం ఎంతో తన మనసును అణుచుకుంటూ ఉండాలి. ఏం చేయాలి? తన మనసునే అణుచుకుంటూ ఉండాలి. ఏమండి, నీకు అనేకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, అణుచుకుంటూ ఉండాలి. అనేక రకాలైన కోరికలు పుడతా ఉంటాయి, అణుచుకుంటూ ఉండాలి. అనేక రకాలైన తలంపులు పుడతా ఉంటాయి, అణుచుకుంటూ ఉండాలి. ఇంకా చూడండి, ఇతరుల మీద రకరకాలైన ఆలోచన పుడతా ఉంటాయి, నువ్వు అణుచుకోవాలి. ధనం మీద నీకు ఎన్నో రకాల కోరికలు పుడతా ఉంటాయి, అణుచుకోవాలి. అణుచుకోకపోతే చూడండి నీ యొక్క జీవితం పాడైపోద్ది, పతనం అయిపోద్ది. ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనసును అణుచుకొని వాడు అంతే. ఏమండి, పరిశీలించాలి, దేవుని యొక్క మాటలు గమనించాలి. ప్రాకారం లేక పాడైపోయిన పురంలాగా చూడండి నీ మనసును అణుచుకోలేకపోతే నీ భక్తిలో చూడండి నీవు ఎందుకు పనికిరావు. సొలొమోను ఈ మాటలో చూడండి ఎందుకు రాశాడంటే, సొలొమోను తన మనసును అణుచుకోలేకపోయాడు. దేవుడు ముందుగానే చెప్పాడు. ఏమని చెప్పాడండి? అన్ని జనులైన పిల్లలు నిన్ను పాపంలో పడేస్తారు కాబట్టి వారికి నువ్వు ఇయ్యమందకూడదు, నిన్ను వారికి చేసుకోకూడదు, నీ పిల్లల్ని వాళ్ళకి ఇవ్వకూడదు అని దేవుడు అధికారి అయిన వారికి చూడండి ముందుగానే చెప్పాడు. రాజులు అయ్యే వారికి, అధికారులు అయ్యే వారికి ముందుగానే ఒక శాసనం రాశాడు.
ఏమండి? అయితే సొలొమోను తన మనసును అణుచుకోక అన్ని జనులైన స్త్రీలను అనేక మందిని కామాతురత కలిగిన వాడై వాడిని పెళ్లి చేసుకొని ఉంచుకొని వచ్చాడు. ఎంతమంది అతనికి? 1000 మంది భార్యలండి. 700 మంది ఉత్పత్తులైన భార్యలు, 300 మంది ఉత్పత్తులు, 1000 మంది రాజకుమార్తెలైన, 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్తులు. ఏమండి? తన ఆలోచన పుట్టిన కొద్దిగా చూడండి, అతను అనుకోలేదు. ఆలోచనలు పుట్టినాయి. ఆ దినాల్లో పాత నిబంధనలో చూడండి, బహుమంది భార్యలు చేసుకునే ఒక వీలుందండి. బహుమంది భార్యలు సుమారుగా ఒక 2, 3 లేకపోతే 4, లేకపోతే ఆయా రాజులైతే కొంతమంది ఉపపత్తులను ఉంచుకొని కొంత చేస్తూ ఉండేవారు. అటువంటి సందర్భాల్లో ఈ సొలొమోను చూడండి 1000 మందిని కామాతురత కలిగిన వాడై 1000 మందిని ఉంచుకున్నాడని వచ్చింది. వాక్యంలో రాయబడింది. ఎక్కడ? రాజుల మొదటి గ్రంథంలో 11వ అధ్యాయంలో ఏమన్నాడు? 4వ వచనం చదవమ్మా. కామాతురత కలిగిన వాడే. 2వ వచనం కామాతురత గలవాడై వారిని ఉంచుకొని వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెల భార్యలను, 300 మంది ఉపపత్తులను కలిగి ఉండెను. చూడండి, చాలండి. ఆలోచన పుట్టినాయి, కానీ తన మనసును అనుకోలేకపోయాడు. నాకేంటనుకున్నాడు? నేను రాజును, అధికారం కలిగిన వాడను, డబ్బు ఉంది, ఆస్తిపరుడను, ఇంకా అనేక రకాలుగా. చూడండి, సొలొమోను అంటే ప్రపంచంలోనే కుబేరుడండి. ఇప్పుడున్న ధనం అది లెక్కలోకి రాదండి. సొలొమోను ధనానికి ఇప్పుడున్న ఎవరి డబ్బు కూడా, అనిల్ అంబానీ కానీ, టాటా బిర్లా కానీ, ఇంకెవరికి కూడా లెక్కలోకి రావండి సొలొమోను ధనానికి. సొలొమోను ధనం అతనికి ఏటేటా వచ్చే ధనం ఎంత అంటే, వచ్చే బంగారం 1332 మణుగులండి. మణుగు అంటే చూడండి, కొంతమంది కొన్ని రకాలుగా 40 కేజీలు అంటారు. మణుగంటే 40 కేజీలు అన్నారు ఒక ఆయన. ఎంత అంటండి? 1332 మణుగుల ఎత్తు బంగారం వస్తుందండి. చూసారా? ఎన్ని కేజీలు అండి? 13 ఇంటూ 40 కేజీలు ఎన్ని అవుద్ది? చూడమ్మా ఎన్ని అయిందో. అంత బంగారం వస్తుందండి. అంత బంగారం వస్తుంది. కుబేరుడు, డబ్బు కలిగిన వాడు, బాగా ధనవంతుడు. ఏమండి? అటువంటి చూడండి, నాకెందుకు అనుకున్నాడు? తన మనసును అణుచుకోలేదు. అయ్యో, దేవుడు నాకు ఇదంతా ఇచ్చారు, దేవుని మాట వినాలి, దేవుని చిత్తం ప్రకారం నడవాలి. అందుకని ఏమన్నాడు? ధనం ఇచ్చిన, మదం ఇచ్చిన నాశనంబు అలరించును అన్నాడు. ధనం వస్తే ఏమొద్దంట? మదం వచ్చిందంట. కళ్ళు నెత్తుకొస్తాయి. ఎవరిని లెక్క చేయం. నాకేంటి అనుకుంటాం. కళ్ళు కామం ఇదొచ్చి పడిద్ది. ధనం వస్తే మదం వస్తుంది, మదం వస్తే నాశనం వచ్చేది. ఏమండి? అందుకని సొలొమోను రాజు అణుచుకోలేకపోయాడు తన మనసుని. భక్తిలో తన మనసును అణుచుకోలేకపోయాడు. అయ్యో, ఇదంతా నాకు ఎందుకు అనుకున్నాడు? అనుకోలేదు.
లేక అంతమంది స్త్రీలను చూడండి, మోహించి కామాతురత కలిగిన వాడై మనసును అణుచుకోలేకపోయాడు. ఏమండి, భక్తిలో తన మనసును అణుచుకోలేకపోయాడు. చివరాఖరి చూడండి, అతను దేవుడు అతన్ని చేయి విడిచిపెట్టాడు. అతను చేసిన పాపాన్ని బట్టి తన కుమారుడైన రెహబాము కాలంలో రాజ్యం చీలిపోయింది, 2 ముక్కలకు చీలిపోయింది. ఏమండి, ఏం చేయగలుగుతున్నావు? నీ మనసును అణుచుకోవాలి. నీకు ఆలోచనలు పడతాయి, కోరికలు పడతాయి, తలంపులు పడతాయి, ప్రార్థన ఎగ్గొట్టాలనిపిస్తుంది, భక్తి ఎందుకు అనిపిస్తుంది, దేవుడు ఎందుకు అనిపిస్తుంది, వాక్యం ఎందుకు వినాలనిపిస్తుంది, సందగాడి తిని పడుకుందాం అనిపిస్తుంది. ఏమండి, ఇవన్నీ కూడా చూడండి నీకు మనసులో పుడతా ఉంటాయండి. అయినప్పుడు నీవు నీ మనసును అణుచుకోవాలి. మనకు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కనిపిస్తాడు, నెబుకద్నెజర్ రాజు. అతడంట తన మనసును అణుచుకొనక ఏమయ్యాడు? దానియేలు గ్రంథంలో అతడు ఎవరిని హెచ్చించాలో వాళ్ళని హెచ్చించారు, ఎవరిని పడగొట్టాలో వాళ్ళని పడగొట్టాడు. చూడండి, ఎవరండి ఇతను? 5వ అధ్యాయము 22వ వచనం చదివితే, బెల్షాజరు ఎవరండి ఈయన? 18 నుంచి చదివితే, రాజా చిత్తగించము, మహోన్నతుడకు దేవుడు మహాదశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి అయినా నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి ఇట్టి మహాదశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరిన వారిని చంపాను, ఎవరిని రక్షింపగోరిన వారిని రక్షించాను, ఎవరిని హెచ్చింపగోరిన వారిని హెచ్చించాను, ఎవరిని పడవేయగోరిన వారిని పడవేశాను. కాబట్టి సకల రాష్ట్రములను, జనులను, ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచుండిరి. అయితే అతడు మనసున అతిశయించి బలాత్కారం చేయుటకు తన హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరవబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించనని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవిగాడిదల మధ్య నివసించుచు పశువులే గడ్డి మేయచ్చు ఆకాశ మంచు చేత తడిసిన శరీరం గలవాడాయన. బెల్షాజరు అతని కుమారుడుకు నీవు ఈ సంగతి అంతా ఎరిగిండి నీ మనసును అణుచుకొనక, చూసారా, నీ మనసును అణుచుకొనక ఇదిగో నీ తండ్రికి దేవుడిట మహాదశ ఇచ్చాడు. సకల దేశముల వారు, సకల రాష్ట్రముల వారు నీ తండ్రికి దేవుడు బానిసగా చేశాడు. ప్రపంచాన్ని అతనికి లోబడేటట్టు చేశాడు. దేవుడు నీ తండ్రికి ఇట్టి మహాదశ ఇస్తే మానవుల పైన దేవుడు ఉన్నాడని ఆలోచన లేకుండా అతను తన మనసును గర్వించి ఏమయ్యాడు? మనసును గర్వించి దేవుని మీద తన్ను తానే చూడని ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు. దేవుడు అతనికి ఇట్టి మహాదశ ఇచ్చిన తాను ఎవరిని చంపగోరిన వాడిని చంపాడు, ఎవరిని హెచ్చింపగోరిన వాడిని హెచ్చించాడు, ఎవరిని పడదోయగోరిన వాడిని పడదోశాడు. కాబట్టి సకల రాష్ట్రముల జనులు ఆయా భాషలు మాట్లాడేవారు అతనికి భయపడుచు అతని ఎదుట వణుకుచుండిరి. అయితే దేవుడిట్టి మహద్దశను అతడు మనసును అతిశయించి బలాత్కారము చేత అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వం అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాడు. చూడండి, నెబుకద్నెజరు రాజు ఎవరిని చంపగోరు వాడిని చంపాడు.
ఎవరిని హెచ్చింపగోరాడు వారిని హెచ్చించాడు, ఎవరిని పడగొట్టగోరాడు వారిని పడగొట్టాడు. అయ్యో, ఇదంతా కూడా దేవుని దయ వల్ల, దేవుని చిత్తం వల్ల నాకు వచ్చింది, దేవుడు కలగజేశారు, కనీసం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని అనుకోలేదు. దేవుని ఎదుట ప్రార్థించలేదు, దేవుడు అంటే గుర్తు రాలేదు. నా తెలివి, నా జ్ఞానం, అతను బబులోను సామ్రాజ్యాన్ని చూసి ఏమనుకున్నాడు? ఇదంతా నా తెలివి, నా జ్ఞానం, నా యొక్క తెలివితేటల చొప్పున ఈ విశాలమైన బబులోను నగరాన్ని నా తెలివితేటల చొప్పున నేను కట్టించిన నా నగరం కాదని చెప్పి అనుకొని మనసులో ఎప్పుడైతే అనుకున్నాడు, అప్పుడు ఏమైంది? ఏం జరిగిందండి? ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి అతన్ని, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగించబడిందని చెప్పి అతను ఇచ్చేసి ఏం చేసిందండి? అతడు రాజు పట్టుపరుపుల్లో పడుకోవాల్సిన వాడు తెల్లారపాటికి ఏమైంది? పక్షిరాజు ఈకల వంటి తల మీద మొలిచినాయి, పళ్ళు బయటకు వచ్చినాయి, అరిశాడు, కేకలు వేసి మైండ్ పోయి ఓ అనుకుంటే సింహాసనం మీద కూర్చోవలసిన వాడు ఎక్కడ పోయాడండి? అడవి గాడిదల మధ్యకు పరిగెత్తి అతనికి సలాం చేసిన వారు, సెల్యూట్ కొట్టిన వారు, సాగిలి పడ్డవారు, అతని పిచ్చి వచ్చింది, మెంటలు వచ్చిందని చెప్పి రాళ్ళు పెట్టి కొట్టి తరిమారు. పశువులాగా గడ్డి మేసాడు. మళ్ళీ అతనికి బుద్ధి వచ్చి 7 కాలముల వరకు, బుద్ధి వచ్చేంత వరకు అట్లా చేశాడు. మళ్ళా అతను స్థిరపడిన తర్వాత దేవుని యొద్దకు వచ్చి తప్పు ఒప్పుకొని సరయ్యాడు. ఏమండి, ఈనాడు చాలామంది ఇటువంటి మనసు అనుసుకోకపోతే మెంటలు వచ్చి రోడ్ల వెంట తిరుగుతారండి. మనసును అనుసుకోవాలి. నీకు ఏదైతే చూడండి ఆలోచన వస్తుందో, ఏదైతే నీకు తలంపులు, కోరికలు వస్తున్నాయో, నువ్వు దేవుని మీద గర్వించుకొని నీ మనసును అణుచుకోవాలి. ఈ లోకం మీద ఆలోచన రాకుండా నీ మనసును అణుచుకోవాలి. పాపం మీద నీ మనసు చూడండి ఇది అవ్వకుండా మనసును అణుచుకోవాలి. అక్రమ సంపాదన మీద చూడండి నువ్వు ఇదైపోకుండా నీ మనసును అణుచుకోవాలి, సముదాయించుకోవాలి, అణుచుకోవాలండి. అప్పుడు ఏమన్నాడు బెల్షస్సరు? అతని కుమారుడు నీవు ఈ సంగతి తెలుసున్నా కానీ, మీ నాన్నకు పట్టిన గతి తెలిసినా కానీ, మీ నాన్నకు మెంటలు వచ్చి మైండ్ పోయి ఓళ్ళమ్మడి తిరిగాడు, పశువులా గడ్డి మేశాడు, ఆకాశం మంచుతో తడిశాడు, ఆహారం తిని పట్టుపరుపున పడుకోవాల్సిన వాడు ఏం మేశాడమ్మా? గడ్డి మేశాడు. పట్టుపరుపున పడుకోవాల్సిన వాడు అడవిలో పశువుల మధ్య పడుకున్నాడు. చలి, దిగంబరత్వం, వస్త్రాలు లేవు, ఏమి లేవు, చలిలో భయంకరంగా ఇదైపోయాడు. ఈ సంగతి నువ్వు తెలిసి కూడా నీ మనసును అణుచుకోక ఏమన్నాడండి? ఈ సంగతి నీకు తెలిసిండు కూడా నీ మనసును అణుచుకోక పరలోకమందున దేవుని మీద నిన్ను హెచ్చించుకున్నావు. దేవుని ఉపకరణములకు పనిముట్లలో నువ్వు ద్రాక్షరసం పోసి నీ పనివారు, నీ పనికత్తెలు వాళ్ళందరూ పోసి తాగేస్తున్నారు. ఏమండి, యెరూషలేము నుండి నెబుకద్నెజర్ రాజు దేవుని యొక్క ఉపకరణములు, బంగారపు ప్లేట్లు, బంగారపు పనిముట్లు మొత్తం యెరూషలేము దేవాలయం ఉంచబడిన వస్తువులు దొంగిలించి అతని మీద, ఇశ్రాయేలు మీద తిరగబడి యుద్ధం చేసి ఏం చేశాడు? వారిని బానిసలుగా తీసుకొని ఆ వస్తువులన్నీ, దేవుని ఉపకరణాలన్నీ తీసుకొచ్చి తన యొక్క దేవత గుడి అయిన బొక్కసంలో పెట్టాడు. పెడితే అతను చనిపోయేటప్పుడు, అతను చనిపోయాక తన కుమారుడైన బెల్షస్సరు వాటన్నిటిని బయటికి తీసి వాటిల్లో ఏం చేశాడు? ద్రాక్షరసం పోసి, మత్తి పానీయాలు పోసి తన రాణువులు, రాజులు వీళ్ళందరూ కూడా కూర్చొని తాగుతున్నారండి. పవిత్రమైన వస్తువులు చూడండి అపవిత్రపరిచేశారు. ఏమండి, ఎంత భయం లేనితనం అది! దేవుడు అంటే ఎంత భయం లేనితనం! నీ తండ్రికి పట్టిన గతి నీకు తెలిసిండు కూడా నువ్వు మనసును అనుకోలేదు. అందుకని అరచేయి వచ్చి ఈ గోడ మీద ఈ వ్రాత రాసింది. మెనే టెకేలో పర్సన్ అని ఒక మాట రాసింది. మెనే అనగా
దేవుడు నీ ప్రభుత్వాన్ని లెక్క చూసేసాడు. నీ ప్రభుత్వాన్ని లెక్క చూశాడు. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనపడ్డావు. ఇంకేంటి? ఉపార్సన అనగా ఏమైందంటే నీ రాజ్యం నీ యొద్ద నుండి విభాగించబడి మాదీలకు పార్సీలకు వెళ్ళిపోయింది అని బెల్షాజరుతో దానియేలు చెప్తా వచ్చాడు. ఏమండి, పరిశీలించాలి. ఈ సంగతి తెలిసి కూడా చాలామంది మనసును అణుచుకోరు. పాపాన్ని బట్టి వచ్చు జీతం మరణం అని తెలిసినప్పటికీ మనసును అణుచుకోరు. అయ్యో, నీలో వచ్చే చూడండి తలంపులు, ఆలోచనలు, కోరికలు అణుచుకోవాలి. సహజంగా మనిషి లోపల నుండి వస్తాయి అనేక రకాల ఆలోచనలు, అనేక రకాలని చూడండి కోరికలు పుడతా ఉంటే, ఆలోచనలు పుడతా ఉంటే, నేనేదో గొప్పవాడిని అవ్వాలి ఆలోచనలు పుడతా ఉంటే, డబ్బు సంపాదించిన ఆలోచనలు పుడతా ఉంటే, ఇవన్నీ పుడతా ఉంటే నీ మనసుని అణుచుకుంటూ ఉండాలి. అందుకని దావీదు ఒక మాట అంటాడు కీర్తన గ్రంథంలో. దావీదు అంటాడు చూడండి, కీర్తన గ్రంథం 131 అధ్యాయము 2వ వచనం చదవండి. నేను నా ప్రాణమును నిమ్మలపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. చనిపాలు విడిచిన పిల్ల తన తల్లి వద్ద ఉన్నట్లు, చనిపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణం నా యొద్ద ఉన్నది. దావీదేమన్నాడు? నా ప్రాణాన్ని నేను సముదాయించుకున్నాను. ఆలోచనలు వచ్చినాయి, కోరికలు వచ్చినాయి, తలంపులు వచ్చినాయి, కానీ నేను సముదాయించుకున్నాను. ఒకానొక సందర్భాల్లో దావీదు సముదాయించుకోలేకపోయాడు. ఒక అందమైన స్త్రీని, మిక్కిలి సౌందర్యవతి అంటాడు. ఎవరన్నా ఆమె? బేర్షెబా. ఎవరో ఊరియా భార్య అయిన బేర్షెబా. దావీదుకి ఆల్రెడీ అప్పటికి 100 మంది భార్యలు ఉంటారండి. ఆల్రెడీ అప్పటికే 100 మంది భార్యలు ఉంటారు. ఈయన వసంతకాలాన మిద్దె మీదకి ఎక్కాడు, మేడగదిలో. అందరూ యుద్ధాలకు వెళ్ళారు, రాజులు వీళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. బాగా తిన్నాడండి దావీదు. సంతకాడ బాగా తిని ఏం చేస్తున్నాడు? షికార్లు కొడుతున్నాడు, పైనుండి తిరుగుతూ ఉన్నాడు. పోనీ ప్రార్థన పరుడేగా, అయ్యా నా సైన్యం యుద్ధానికి వెళ్ళింది, వాళ్ళని కాపాడు ప్రభా, వాళ్ళకి సహాయం చేయ ప్రభా, లేకపోతే వాళ్ళని శత్రు బారి నుండి తప్పించు ప్రభా, ప్రార్థన చేయాలా? ప్రార్థన చేయకుండా ఏం చేశాడు? పైన షికార్లు పల్టీలు కొడుతున్నాడండి, అటు ఇటు తిరుగుతున్నాడు, పచారులు చేస్తున్నాడు. ఈలోగా ఎవరు కనపడ్డారు? స్నానం చేసే స్త్రీ. మరి ఆ అమ్మాయి అయినా మరి వెళ్ళి బాత్రూంలో లేకపోతే లోపల దొడ్లో చేయొచ్చుగా. ఎక్కడ చేస్తుందండి? పబ్లిక్ చేస్తుంది అనుకుంటా. పబ్లిక్గా ఆ ఇంట్లో ప్రారీ ఉండి ఉంటుంది, లేకపోతే ఇక ఎవరు లేరు అనుకొని ఏం చేస్తుందండి? బయట చేస్తుంది. ఇక ఆమెను చూశాడండి ఈయన మనోడు. మనసును అనుసుకోలేదు. ఆల్రెడీ అక్కడికే చూడండి కొంతమంది భార్యలు ఉన్నారు. దేవుడు ఏదంటే అది అడిగితే ఇస్తున్నాడు. దావీదు మంచి పైల్లో ఉన్నాడు. అనేక మంది చూడండి రాజులను జయించి రాజ్యాన్ని స్థిరపరిచాడు దేవుడు. అతని రాజ్యాన్ని స్థిరపరిచారు. తృప్తి పడాల్సింది బదులుగా ఏం చేశాడు? ఇక ఆ టైంలో ధర్మశాస్త్రం గుర్తు రాలేదు, దేవుడు గుర్తు రాలేదు, భక్తి గుర్తు రాలేదు, ప్రార్థన గుర్తు రాలేదు. దావీదు ఎవరండి? బైబిల్లో దావీదు ఒక ప్రవక్త ఉందండి. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గూర్చి, తర్వాత ఆయన చేతుల్లో మేకులను గూర్చి, లేదా ఆయన వస్త్రాలు పంచుకునే దాన్ని గూర్చి దావీదు ఎన్నో ప్రవచనాలు ప్రవచించాడు. యేసుక్రీస్తు వారిని, ఆయన కుళ్ళు పట్టడాన్ని, తన పరిశుద్ధుడు కుళ్ళు పట్టడాన్ని, దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడు అవుతాడని, ఇవన్నీ ప్రవచించాడు దావీదు. అటువంటి ప్రవక్త ఉండి ఇక అక్కడ ఏం గుర్తు రాలేదండి. ఆ స్త్రీ మైకంలో పడిపోయాడు.
ఇక దేవుడు గుర్తు రాలేదు, భక్తి గుర్తు రాలేదు, ప్రార్థన గుర్తు రాలేదు. అయ్యో దేవుడు నేను గేదెలు కాసుకునేవాడిని, గొర్రెలు కాసుకునేవాడిని, నన్ను తీసుకొచ్చి రాజుని చేశాడు, సింహాసనం ఎక్కించాడు, ఎంత దౌర్భాగ్యుడు, దరిద్రుడిని నేను, అయ్యో అనుకోవాలా? అనుకోవాలా? ఈయన ఏం చేశాడు? పెద్ద మునగాడెళ్ళే మరి రాజుగా, ఇశ్రాయేలుకి రాజు, 12 గోత్రాల రాజు, రాజుగా, రాజు అయితే ఏమైంది? చూశాడు కానీ మనసును అణుచుకోలేదండి. మనసును అణుచుకోక ఏం చేశాడు? ఒక మధ్యవర్తిని పంపించాడు. మధ్యవర్తి వెళ్ళి చూసి వచ్చాడండి. పలానా ఆయన కుమార్తె, పలానా ఆయన భార్య అని చెప్తే ఆమెను పిలిపించుకున్నాడు. మరి ఆమె కూడా అదేంటండి రాజుగారు, మా భర్త లేడు, ఇంట్లో ఇది లేడు, యుద్ధానికి వచ్చాడు, ఎందుకు వచ్చింది అయ్యా, మరి దేవుని దృష్టిలో తప్పు కదా, నేరం కదా అనాలిగా ఆయమ్మైనా అనలేదండి. ఏకీపించింది. పాపం జరిగిపోయింది, తప్పు జరిగిపోయింది. కొన్నాళ్ళకి చూడండి ఏమైందంటే ఆమెకి ఏమైంది? నెల తప్పిందండి. అంటే గర్భం వచ్చింది, గర్భిణి వచ్చింది. అప్పుడు రాజుకి వార్త చెప్పింది, అయ్యా నేను నెల తప్పాను, వాంతులు కూడా అవుతున్నాయి. ఏమని చెప్పింది? వింటున్నారా? నిద్రపోతున్నారా? నేను నెల తప్పాను అని చెప్తే అప్పుడు ఏమైంది? ఒక లెటర్ రాసి ఒక రాజకీయం చేసి చంపాలి. ఇప్పుడు ఏంటి? అలా ఆయన కనుక పిలిస్తే, ఇక అలా ఆయన ఇంటికి వస్తే అలా ఆయనకే ఈ గర్భం వచ్చింది అనుకుంటాడని ప్లాన్ చేసి అతను యుద్ధంలో ఉండవని పిలిపించాడు, పని పాట లేకుండా. యుద్ధ సమాచారం అడిగినట్టుగా ప్రజల మీద జాలి దయ ఉండేలాగా. దావీదు ఎంత రాజకీయ నాయకుడు చూసారా? యుద్ధం మీద ప్రేమ కలిగిన వాళ్ళలాగా, ఆ జనాల మీద ఒక బాధ్యత కలిగిన వాళ్ళలాగా యుద్ధ సమాచారం ఎలా ఉందని అడగటానికి పిలిచాడు. పిలిచి ఊరియాని ఇంట్లో పిలిచి భోజనం బాగా కడుపు నిండా నాన్ వెజ్ భోజనం పెట్టించి, మిలిటరీ భోజనం అంటారు చూసారా, సైన్యం తినే భోజనం, మిలిటరీ భోజనం అంటే మాంసాలు, ఇటువంటి మంచి మంచి ఆహారం, అటువంటి రాజుగారు పెట్టే ఆహారం, అటువంటి ఆహారం పెట్టి అతన్ని వెళ్ళి ఇంటికి వెళ్ళమన్నాడు. ఏదో అతని మీద జాలి దలిచిన వాళ్ళలాగా, అతని మీద జాలి దయ దలిచిన వాళ్ళలాగా వెళ్ళమన్నాడు. అప్పుడు ఏమన్నాడు? రాజా, నా యజమానుడైన యోవాబు, నా సహోదరులైన సైన్యం యుద్ధంలో ఉండి వారు నానా బాధలు పడి వారు ప్రాణాలు త్యజించి త్యాగం చేసి యుద్ధం చేస్తుంటే నేను కడుపు నిండా భోజనం చేసి నా భార్య దగ్గర పడుకొని నేను వెళ్ళటానికి నా దారికి దగ్గరికి వెళ్ళి పండుకోవటానికి నేను ఒక రాజద్రోహిని కాదు. యెహోవా జీవంతోడు, నీ జీవంతో నేను అటువంటి వాడిని కాదు. అసలు దావీదు చెంపమే కొట్టినట్టు మాట్లాడాడు. దావీదుని చెంపన కొట్టినట్టు మాట్లాడాడు. సిగ్గు తెచ్చుకోవాల్సింది. సిగ్గు రాలా, శరం రాలా. అరే నాకంటే చిన్నోడు ఒక సైనికుడు, నేను ఎంత నీచుణ్ణి, నేను ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా అతని భార్య నేను ప్రేరేపించిన అతను ఈ మాట మాట్లాడాడు అని అప్పుడన్నా బుద్ధి రావాలి. రాలేదు. మళ్ళా రెండో రోజున అట్టగా పెట్టాడు. రెండో రోజు వెళ్ళమన్నా రెండో రోజు అట్ట అన్నాడు. ఇక మూడో రోజు తెల్లారిపాటికి లేచి ఏం చేశాడంటే ఒక లెటర్ రాసి, ఇటు చావడం వెళ్ళి భార్య దగ్గర ఉంటారు నాయన, భార్య దగ్గర వెళ్ళిపోయా నేను చెప్తే వీడు వెళ్ళట్లేదు అని ఏం చేశాడు? ఒక లెటర్ రాసి, ఈ లెటర్ తెచ్చినోడిని నువ్వు చంపినట్టుగా ఉండకూడదు, నేను చంపినట్టుగా ఉండకూడదు, వీడు మాత్రం చావాలి, నువ్వేం ప్లాన్ చేస్తావు చేయమని బలవంతులైన వారి చేతిలో పెట్టి వీడు హతం అవ్వాలని ఒక లెటర్ రాశాడండి. లెటర్ రాసి ఈ లెటర్ తీసుకెళ్ళి సైన్యాధిపతి అని యోవాబుకి ఇమ్మన్నాడు. ఎవరు సైన్యాధిపతి? యోవాబు ఎవరు? దావీదు సొంత మేనలుడు. దావీదు అక్క కొడుకు మేనలుడు.
ఆ యోవాబు తీసుకెళ్ళి ఏం చేశాడు, చూసుకున్నాడు. ఓహో, మా మామగారు భలే ప్లాన్ వేశాడు, మా మామగారు ఏదో మంచి ప్లాన్ వేసాడు అనుకొని అతన్ని అమ్మోనీలైన వారు, బలవంతులైన వారి చేతిలో పెట్టి ఏం చేశాడండి, హతమైనట్లుగా చంపించేశాడు. ఒక అతన్ని సమాచారం పంపించి, సైన్యం ఎట్లా పట్టుబడింది, నువ్వు ఈ మాటను, ఏ మాట, నీ సేవకుడైన యోవాబు కూడా చచ్చిపోయాడని చెప్పి అన్నాడు. ఏమన్నాడండి, దావీదు తిడతాడేమోనని యుద్ధ సమాచారం పంపించాలి రాజుగారికి. యుద్ధ సమాచారం పంపించే వ్యక్తితో ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి రాజుగారితో ఎట్లా చెప్పు, మన సైన్యం పట్టబడింది, మన సైన్యంలో చాలామంది హతులైపోయారు, ఇట్లా జరిగిందని చెప్పు. ఆ మాట చెప్పే ముందు ఇది చెప్పు అన్నాడు. ఏంటి, నీ సేవకుడైనా ఊరియా కూడా హతమైపోయాడని చెప్పు అన్నాడు. ఇతను వెళ్ళి ఆ మాట చెప్పేసరికి దావీదు ఏమన్నాడు, ఖడ్గం ఒకప్పుడు ఒకరి మీద పడిద్ది, ఇంకొకప్పుడు మరి ఒకరి మీద పడిద్ది, అది కాదు యుద్ధం బలంగా చేసి ఆ పట్టణాన్ని పట్టుకోండి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. చూసారా అసలు ఎంత రాజకీయం అండి, వాళ్ళ మేనాడిది ఎంత రాజకీయం, దావీద్ది ఎంత రాజకీయం, ఎవరికి తెలియదండి. ఆ మాటల్లో చూడు ఎంత సారాంశం ఉందో. నీ సేవకుడైనా ఊరియా కూడా చనిపోయాడని చెప్పన్నాడు. అసలు సంభమాన్ని రాశాడుగా, సంభమాన్ని లెటర్ రాశాడు, చంపేశాడు. ఎందుకంటే అది అయిపోయాక చక్కగా ఆ భార్య భర్త చనిపోయినాక అందరూ చూసి తట్టికి ఏడ్చిందండి. చూడు ఆ భార్య ఎంత కిలాడి భార్య ఏం చేసిందండి, భర్త చచ్చిపోతే అంగలార్చింది అంటాడు. అసలు ఏడవడానికి సిగ్గుచారం ఉండాలా వద్దా అంటే, జనాలను వాళ్ళని చూపిస్తానికి, ఓహో ఏమో కూడా భర్త చచ్చిపోతే ఏడ్చిందిరా అనుకుంటారు. మరి ఏడపోతే బాగోదుగా. ఏం చేసింది, అంగలార్చిందండి. ఎంత రాజకీయం అండి, ఎంత కుట్రండి. చూడండి, జనాన్ని నమ్మియాలి. మనం కూడా చూడండి, దేవుని మందిరం దొంగేడుపు పెడుతూ ఉంటాం. జనాన్ని నమ్మియాలిగా, ప్రార్థనలు నమ్మియాలి. దొంగేడుపు పెడుతూ ఉంటాం, అయ్యా అట్టా ఇట్టా నేను అటు చేసి అటు తప్ప పెడదాం, ఏడుస్తామండి. అది కాదండి, నీ మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని అణుచుకోవాలి, మనసును అణుచుకోవాలి. దావీదు తన మనసును అణుచుకోక చేసిన తప్పును బట్టి దావీదు కుటుంబం పతనమైందండి. ఏమైంది, దావీదుకు పుట్టిన బిడ్డ చనిపోయాడు. తరువాత అబ్షాలోము తన కుమారుడు తిరుగుబాటు చేశాడు. తరువాత చెప్పులు లేకుండా అరణ్య ప్రదేశానికి పారిపోయాడు దావీదు. సొంత అన్నయ్య చెల్లిని పాడు చేశాడు. సొంత తమ్ముడు అన్నయ్యని చంపేశాడు. కుటుంబం చెల్లాచెదరైపోయింది. అతనికి ఎంతో శ్రమ వచ్చేసింది. చూసారా, దేవుడు ఊరుకుంటారా? ప్రాకారం లేక పాడైపోయిన పురమెంతో తన మనసును అణుచుకోలేనివాడు అంతే. ప్రాకారం లేక పాడైపోయిన పురము, మనసును అణుచుకోవాలి. నీకు అనేకమైన ఆలోచనలు పడతాయి, అణుచుకోవాలి. ధనాపేక్ష వస్తుంది, అణుచుకోవాలి. శరీర వాంఛలు కలుగుతాయి, అణుచుకోవాలి. నిద్రపోతనం వస్తుంది, సందకాడి అణుచుకోవాలి. ఇంకా అహంకారం వస్తుంది, అణుచుకోవాలి. అనేక మంది మీద చూడండి విరోధ భావాలు వస్తాయి, అణుచుకోవాలి. దెబ్బలు ఆడుకోవాలి, కలహాలు పడాలి, అణుచుకోవాలి. కయ్యూను తన తమ్ముడైన హేబేలు డెవలప్ అవుతే అణుచుకోలేకపోయాడు. ఏమైందండి, అతన్ని పొలంలో తీసుకెళ్ళి, నా వెనకమాలు పుట్టినవాడు నా తమ్ముడు, అతను డెవలప్ అయ్యాడు, నేను డెవలప్ అయ్యలేకపోయాను, ఆస్తిపరుడు అయ్యాడు. అతను ఇంకేమో ఇదైపోతాడు, డెవలప్ అయ్యి అభివృద్ధి పొందుతాడు అనుకొని అతను చేలో తీసుకెళ్ళి ఏం చేశాడు, అతనితో మాట్లాడి అతని మీద పడి కొట్టి చంపేశాడు. అణుచుకోలేకపోయాడు. ఈర్ష్య కలిగింది, తమ్ముడి మీద ఈర్ష్య కలిగింది. దేశ దిమ్మరైపోయి శాపగ్రస్తుడైపోయాడు. ఏమండి, ఈనాడు చాలామంది అణుచుకోలేకపోతున్నారండి. వారి యొక్క ఆలోచనలు, వారి తలంపులు, వారి హృదయాలు అణుచుకోలేకపోతున్నారు. నీ మనసును అణుచుకోవాలి. ప్రాకారం లేక పాడైపోయిన పురమెంతో నీ మనసును అణుచుకోవాలి.
మనిషి ఆ? దావీదు అణుచుకోలేకపోయాడు, శాపం వచ్చేసింది. కయ్యూను అణుచుకోలేకపోయాడు, శపించబడ్డాడు, దేశదిమ్మరయ్యాడు. ఇంకా సొలొమోను అణుచుకోలేకపోయాడు, కుటుంబం మీదకి చూడండి శాపం తెచ్చుకున్నాడు. తన బిడ్డల్ని రాజ్యం చీలిపోయింది. ఇంకా అనేకులు చూడండి అణుచుకోలేక ఏమవుద్దండి, అణుచుకోలేక పాడై పతనమై అనేక రకాలుగా చూడండి పతనం అయిపోతాడు. నీ మనసును అణుచుకోవాలి. ప్రాకారము లేక పాడైపోయిన పురమెంతో తన మనసును అణుచుకోవాలి. ఆలోచనలు పుడతాయి, తలంపులు పుడతాయి, కోరికలు పుడతాయి, ఇంకా ఎన్నో రకాలైన ఇవన్నీ నీ మనసులో పుడతాయండి. ఆకాశం ముందు దేవుడు ఉన్నారు, అయ్యో దేవుడు నన్ను చంపేస్తారు, దేవుడు నాకు ఇదవుతారు, నన్ను శ్రమ పెడతారు, బాధ పెడతారు, కష్టపెడతారని ఆలోచన నీకు రావాలి. ఏమండి, అణుచుకోవాలి. ఉపవాసం ఉంటావు, నీకు ఆకలి అవుతుంది. ఉపవాస ప్రాణం చేసేటప్పుడు నీకు ఆకలి వేస్తుంది, అణుచుకోవాలి మనసుని. ఎన్నో రకాల కోరికలు పడతాయి, అణుచుకోవాలి. నీకు శరీర వాంఛలు పడతాయి, అణుచుకోవాలి. ఇవన్నీ చూడండి దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో అణుచుకోవాలి. నువ్వు అణుచుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారం జీవిస్తే దెబ్బతింటావు, ప్రభువులు ఇదైపోతావు. నెబుకద్నెజరు రాజుకి మెంటలు వచ్చిన నీ మెంటలు వచ్చి దేశాలను తిరుగుతావు. ఏమండి, పట్టు పరుపుల మీద చక్క సింహాసనం పడుకోవాల్సిన ఏడ పడుకున్నాడు, పచ్చిక బీళ్ళు, మంచి నున్నగా షైనింగ్ వచ్చిన ఎంట్రుకల్లాగా